హలో అండి, మనము హర్దర్ సార్ వాళ్ళ దగ్గరికి వచ్చాము. వీళ్ళు ఒక 2 years బ్యాక్ కుకుట్పల్లి రామాలయం టెంపుల్ దగ్గర సోలార్ సిస్టమ్ పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటికి ఏ విధంగా ఉంది, దాని బెనిఫిట్స్ ఏందో సార్ మాటల్లో విన్నాం. మీరు సోలార్ ఎందుకు ప్లాన్ చేద్దాం అనుకున్నారు సార్? అప్పుడు అంటే కరెంట్ యొక్క అమౌంట్స్ దాన్ని తగ్గిద్దామని గవర్నమెంట్ సబ్సిడీ వస్తుందనే ఆలోచనలో సోలార్కి మూవ్ అయితే బాగుంటుందని అనుకున్నప్పుడు మాకు శ్రవణ్ గారు కలిశారు. దాంతో మేము ప్రయత్నం చేశాం. సోలార్ పెట్టుకోవడానికి ముందు ఎంత ఉండేదండి మీకు కరెంట్ బిల్? అంటే మాకు కామన్ ఏదైతే వాడకం ఉందో లిఫ్ట్ ఏం లేదు, కానీ మామూలు లైట్స్ అన్ని కామన్ గా వాడే లైట్స్, తర్వాత ఒక 3 floor 3 phase కరెంట్ సంబంధించి ట్యాంక్ సంబంధించిన వాటర్, దీనికి కొద్దిగా 15,000 పైన వచ్చేది. అది కాస్త నియర్లీ 1,000 లోపు తగ్గిపోయింది అమౌంట్. 15,000 బిల్ వచ్చేది 1000 పడిపోయింది. తర్వాత వస్తేమో 2 years అయితే ప్రస్తుతానికి ఏం ఏమంటారు ఇయర్లీ అమౌంట్ గిట్ట అది యాడ్ కాలే, తర్వాత అవుతుందేమో తెలియదు. దీంతో పాటు ఒక పర్సనల్ గా గిట్ట ఒక ఇంట్లో ఒక 2 AC, తర్వాత మన ఫ్రిడ్జ్, టీవీ, దీని గిట్ట సుమారుగా 2,500 వరకు వచ్చేది బిల్. అది కాస్త నియర్లీ 0 అయిపోయింది. ఇప్పుడు మీరు 2-3 years నుంచి సోలార్ వాడుతున్నారు కదా, ఏమన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయా? మెయింటెనెన్స్ వాళ్ళ యొక్క సూచిత ప్రకారం మేము దాన్ని రెగ్యులర్ గా వాటర్ తోని క్లీన్ చేయాలనే ఆలోచన చెప్పారు. కానీ అంతా మేము జాగ్రత్త తీసుకోకుండా మంత్లీ 1 or 2 times, వర్షాకాలం అయితే నియర్లీ చేయలేము అనుకోండి, శుభ్రత చేస్తే ఆ కరెంట్ యొక్క ఎవిగేషన్ పెరిగింది. దాంతో మాకు ప్రాబ్లం ఏమి రాలేదు. సో ఇప్పటి వరకు అయితే ఇబ్బంది లేకుండా నడుస్తాం. పర్లేదు, బాగానే ఉంది. చాలా మందికి ఇట్లా చెప్పాను, ఇట్లా దీని ద్వారా ఉపయోగం ఉంటుంది, సోలార్ నే వాడితే బాగుంటుంది, కరెంట్ గిట్ట వేరే వాళ్ళకు తగ్గించినట్టు అవుతుంది, గవర్నమెంట్ సబ్సిడీ నువ్వు యూజ్ చేసుకోవాలనే ఆలోచననే చెప్పాను. ఇప్పుడు పబ్లిక్ ఏం చెప్పాలనుకున్నారండి? ఇప్పుడు 2-3 years నుంచి మీరు వాడుతున్నారు, దీని బెనిఫిట్స్ ఏందో మీకు తెలుసు కదా. ఎక్కడైతే కొత్తగా బిల్డింగ్స్ కట్టే వాళ్ళందరూ నాకు ఐడియా ఉన్నంత వాళ్ళకి నేను సోలార్ ని ఉపయోగం చేస్తే బాగుంటుంది.